ఏప్రిల్ 6 రోజు మన దేశ న్యాయ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మదురై డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ ఒక్కసారిగా 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి మరణశిక్ష విధించింది. వాళ్ళు చేసిన నేరం ఏంటంటే ఒక తండ్రి కొడుకుని పోలీస్ స్టేషన్లో అతి దారుణంగా హింసించి చంపడం. తమిళనాడులో జరిగిన ఈ ఘటన నిర్భయ కేసు కంటే ఘోరమని మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయిన మార్కండే కర్జు గారు అభిప్రాయపడ్డారు. ఇదే పి జయరాజ్ అండ్ బెన్నిక్స్ కథ. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఒక తండ్రి కొడుకు తిరిగి జీవితంలో బయటికి రాని కథ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీరు వినబోయేది మీ మనసుల్ని ఖచ్చితంగా కుదిపేస్తుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కేసు తమిళనాడులో జరిగిన అత్యంత దారుణమైన పోలీస్ బ్రూటాలిటీ కేసెస్లో ఒకటి. ఇదే ద శాకుంతలం కస్టోడియల్ డెత్ కేస్. ఈ వీడియోలో కంప్లీట్ టైమ్లైన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్యూజ్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు, విక్టిమ్స్ ఎవరు, వాళ్ళ మీద జరిగిన దారుణమైన హింస ఏంటి, అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, చివరికి చరిత్ర సృష్టించిన వెర్డిక్ట్ ఎలా వచ్చింది, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది 2020. ఇండియా మొత్తం స్ట్రిక్ట్ కోవిడ్-19 లాక్డౌన్లో ఉంది. తమిళనాడులో షాప్స్ అన్నీ 9 PM క్లోజ్ చేయాలి అనే రూల్ ఉంది. జూన్ 19 రోజు రాత్రి జయరాజ్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు. రీజన్, కర్ఫ్యూ టైంలో రూల్స్ని వైలేట్ చేసి షాప్ ఓపెన్ చేశాడు అనే ఆరోపణ. కానీ సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం ఆ రోజు అలాంటి వైలేషన్ అసలు జరగనే లేదు. జయరాజ్ అరెస్ట్ అయినప్పుడు బెన్నిక్స్ తన మొబైల్ షాప్లోనే ఉన్నాడు. తన ఫ్రెండ్ ఒకరు బెన్నిక్స్ దగ్గరకు వచ్చి మీ నాన్నని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారని చెప్పాడు. ఆ మాట విన్న బెన్నిక్స్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. బయట వెయిట్ చేస్తున్న బెన్నిక్స్ని ఒక పోలీస్ ఆఫీసర్ లోపలికి రమ్మని పిలిచారు. లోపలికి వెళ్ళిన బెన్నిక్స్ తన ఫాదర్ని ఎందుకు తీసుకొచ్చారు అని పోలీస్ వాళ్ళని అడిగిన వెంటనే బెన్నిక్స్ని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బెన్నిక్స్ పోలీసులు తన ఫాదర్ని నేల మీద పడేసి కొట్టడం చూశాడు. దెన్ పోలీసులు బెన్నిక్స్ని కూడా లోపలేసి తండ్రి కొడుకులు ఇద్దరిని అతి కిరాతకంగా హింసించారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం పోలీసులు నైట్ 7:45కి స్టేషన్ డోర్ క్లోజ్ చేసి మిడ్నైట్ 3 వరకు అస్సలు గ్యాప్ లేకుండా వాళ్ళని హింసించి నరకం చూపించారు. ఆ తండ్రి కొడుకుల్ని లాఠీలతో, ప్లాస్టిక్ పైప్స్తో నాన్ స్టాప్గా కొట్టారు. టోటల్గా వాళ్ళ మీద 11 స్టిక్స్ యూజ్ చేశారు. రిపోర్ట్ ప్రకారం జయరాజ్కి 17 ఇంజురీస్ అయ్యాయి, బెన్నిక్స్కి 13 ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళ బాడీ నుండి చాలా రక్తం పోయింది. పోలీసులు ఎంతలా టార్చర్ చేశారంటే వాళ్ళు కొట్టిన దెబ్బలకి జయరాజ్ అండ్ బెన్నిక్స్కి వేసుకున్న బట్టలు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. అండ్ బ్లడ్ స్టెయిన్స్ స్టేషన్ మీద ఉన్న గోడలకి పడింది. ఇంత జరిగినా కూడా పోలీసులు వాళ్ళని వదలలేదు. స్టేషన్లో పడ్డ బ్లడ్ స్టెయిన్స్ని వాళ్ళ లుంగితోనే తుడిపించారు. జూన్ 20 మార్నింగ్ వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా కూడా డాక్టర్ వెన్నెలా ఒక ఫేక్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. తర్వాత పోలీసులు వీళ్ళని మెజిస్ట్రేట్ సర్వనం దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఆ మెజిస్ట్రేట్ వీళ్ళ పరిస్థితి చెక్ చేయకుండా, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండానే రిమైండ్ ఆర్డర్ ఇచ్చేశాడు. అండ్ దెన్ వాళ్ళని 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోవిల్పట్టు సబ్ జైల్కి పంపించారు. 2 days తర్వాత అంటే జూన్ 22 రోజు బెన్నిక్స్కి సివియర్ చెస్ట్ పెయిన్ అండ్ బ్రీతింగ్ కష్టంగా ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అండ్ అతను అక్కడే హెవీ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయాడు. నెక్స్ట్ డే జూన్ 23 రోజు జయరాజ్ కూడా చనిపోయాడు. ద అవుట్రేజ్ అండ్ ప్రొటెస్ట్. అదే రోజు ఈవినింగ్ సాతాన్కులంలో పబ్లిక్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ డే కల్లా ఈ ప్రొటెస్ట్ తమిళనాడు మొత్తం పాకింది. అండ్ ఈ పోలీస్ బ్రుటాలిటీకి అగెనెస్ట్గా చాలామంది సెలబ్రిటీస్ లైక్ సమంత, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, జయం రవి, కార్తిక్ సుబ్బరాజ్ ఎక్సెట్రా వీళ్ళందరూ విక్టిమ్ సైడ్ వాయిస్ని రేస్ చేశారు. జూన్ 24 రోజు మద్రాస్ హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. అండ్ మర్డర్ ఛార్జెస్ పెట్టడానికి సరిపోయే ఎవిడెన్స్ ఉందని తెలిపింది. అండ్ ఈ కేసులో ఇదే టర్నింగ్ పాయింట్. జూన్ 28 రోజు సీఎం పళనిస్వామి ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆర్డర్ చేశాడు. ద అక్యూజ్డ్ మెన్ ఇన్ యూనిఫామ్. ఈ కేసులో 10 మంది పోలీస్ ఆఫీసర్స్ అక్యూజ్డ్గా ఉన్నారు. A1 శ్రీధర్, A2 బాలకృష్ణన్, A3 రఘు గణేష్, A4 మురుగన్, A5 సామిదురై, A6 ముత్తురాజ్, A7 చెల్లదురై, A8 థామస్ ఫ్రాన్సిస్, A9 వెలిముత్తు, A10 పల్లిదురై. కానీ ఈ పల్లిదురై అనే పోలీస్ ఆఫీసర్ ట్రయల్ నడుస్తుండగా కోవిడ్ వల్ల చనిపోయాడు. సిబిఐ వాళ్ళు జూలై 7 రోజు 2 కేసెస్ రిజిస్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ 10 మంది పోలీసులని సిబిఐ వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ దెన్ ఫారెన్సిక్ ఎవిడెన్స్, మెడికల్ రిపోర్ట్స్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రిపోర్ట్ రెడీ చేయడం స్టార్ట్ చేశారు. స్టేషన్లో ఉన్న లాకప్ వాల్స్ నుండి డిఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఈ డిఎన్ఏ శాంపుల్స్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో కీ ఎవిడెన్స్గా మారింది. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పుకోవాలి. తనే రేవతి గారు.
రేవతి గారు ఇదే స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేసేవారు అండ్ తనే ఈ కేసుకి ఐ విట్నెస్. తను ధైర్యంగా ముందుకు వచ్చి కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే ఈరోజు ఆ 9 మంది పోలీసులకి శిక్ష పడింది. ఈ 5 ఇయర్స్ టైంలో సిబిఐ వాళ్ళు 105 మెంబర్స్ని ఇన్వెస్టిగేట్ చేశారు. ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు 4 జడ్జెస్ మారారు. బట్ ఫైనల్లీ ఏప్రిల్ 6 రోజు మదురై డిస్టిక్ కోర్ట్ ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్స్కి డెత్ పెనాల్టీ వేసింది. డెత్ పెనాల్టీతో పాటు ఈ 9 మంది ఆఫీసర్స్ కలిసి జయరాజ్ వాళ్ళ ఫ్యామిలీకి 1.4 crore కంపన్సేషన్ ఇవ్వాలని వెర్డిక్ట్ డిక్లేర్ చేసింది. ఇదొక హిస్టారిక్ జడ్జిమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ జడ్జిమెంట్తో ఈ కేసుకి ఎండ్ కార్డ్ పడలేదు. ఇప్పుడు ఆ పోలీసులు హైకోర్టుకి అపీల్ చేసుకుంటారు. హైకోర్టులో జడ్జిమెంట్ రావడానికి ఈజీగా ఇంకో 5 years పట్టొచ్చు. ఒకవేళ హైకోర్టు కూడా డెత్ పెనాల్టీ వేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు నుండి జడ్జిమెంట్ రావడానికి ఇంకో 5 years పట్టొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా డెత్ పెనాల్టీ వేస్తే వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. ప్రెసిడెంట్ వీళ్ళ పిటిషన్ని డినే చేస్తే అప్పుడు వీళ్ళకి డెత్ పెనాల్టీ పడుతుంది. ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారు? జయరాజ్ ఫ్యామిలీకి జస్టిస్ దొరికిందా లేదా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.